న్యూస్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లోని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. దాదాపు 5 చోట్ల ఒకేసారి డ్రైవ్ నిర్వహించారు. పోలీసులను చూసి కారు వదిలేసి పారిపోయిన వాళ్లు కొందరైతే బ్రీత్ అనలైజర్ కి సహకరించకుండా ముప్పతిప్పులు పెట్టిన వాళ్లు మరికొందరు. ఓ యూత్ అయితే ఫుల్ గా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. చివరికి లా అండ్ ఆర్డర్ పోలీసులు వచ్చినా ఫలితం లేకపోయింది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా మందుబాబుల తీరు మారడం లేదు. రూల్స్ ఎంత కఠినంగా చేసినా వి డోంట్ కేర్ అంటున్నారు మందుబాబులు. ఈ డ్రైవ్ లో మొత్తం 96 కేసులు నమోదయ్యాయి. ఇందులో 64 కార్లు, 31 బైక్లు, ఒక ఆటో ఉన్నాయి. ఈరోజు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో రాత్రి 11 నుండి 2 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు 12 కేసులు దొరికాయి. అందులో 10 కార్లు, 2 బైకులు దొరికాయి. వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి తర్వాత కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత శిక్షల తర్వాత వెహికల్స్ వదలడం జరుగుతుంది. ఇందులో ఒక మహిళ కూడా దొరికింది. అంటే తాగింది తను కోఆపరేట్ చేయట్లేదు. మళ్ళీ మేము కొంచెం కౌన్సిలింగ్ చేసిన తర్వాత 71 వచ్చింది. తనకు కేసు నమోదు చేసాం, బండి కూడా సీజ్ చేసాం. వాళ్ళు తాగి ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, సంజాయించి పంపించేసాం.